బైక్ గ్లిమ్స్ అయితే రావడం జరిగిందంట. బైక్ గ్లిమ్స్ అయితే చాలా 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 బాగుందండి. అంతేగాని వీళ్ళు ఈ గ్లిమ్స్లో ఒక ఎమోషనల్ మంచి డ్రామా ఉందని చెప్పొచ్చు అనమాట. ఇందులో యాక్టర్స్ వచ్చరికి మన శర్వాణ. అప్పుడు శర్వాణ కొత్త లుక్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఆఫ్టర్ సో లాంగ్ టైం కొత్త లుక్లో కనిపిస్తున్నాను. హీరోయిన్ వచ్చేసరికి మాలవిక నాయర్ అనమాట. అంతేకాకుండా ఇలా ఒక మంచి స్పెషల్ క్యారెక్టర్ మన డాక్టర్ రాజశేఖర్ గారు అయితే ఇలా యాక్టింగ్ చేయడం జరిగిందనమాట. ఓకే, బాగానే ఉంది. మొత్తం రేసింగ్ సంబంధించినట్టుంది అనమాట స్టోరీ. అండ్ ఒక ఎమోషనల్ ఒక మంచి బ్యాక్డ్రాప్లో మంచి డ్రామాతో ఒక మంచి రేసింగ్ బ్యాక్డ్రాప్ వచ్చే స్టోరీ అనేది తెలుస్తుంది అనమాట గ్లిమ్స్ చూస్తుంటే. ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్గా December 6th అయితే రిలీజ్ అవుతుంది. చూద్దాం, ఇంకా ట్రైలర్ ఇంకా అలాంటి ఇంకా రిలీజ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఇలా మెయిన్ హైలైట్ ఏంటంటే శర్వాణ కొత్త లుక్లో కనిపిస్తుండు. అండ్ నాకు తెలిసి మూవీ అయితే బాగానే ఉండేటట్టుంది, హిట్ అయ్యేటట్టుంది పక్కా. ఎందుకంటే బైక్ రేసింగ్ సంబంధించిన మూవీస్ వరకు చాలానే వచ్చినాయి, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని అయితే చెప్పగలుగుతామన్నమాట. ఈ టైప్ ఆఫ్ జోనర్లో ఈ నడమ రీసెంట్గా కానీ ఒక 2-3 ఇయర్స్ నుంచి కానీ బైక్ రేస్ సంబంధించి అయితే ఏ మూవీస్ అయితే రాలేదన్నమాట. సో అందుకని ఈ గ్లిమ్స్ అయితే చాలా 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 బాగుంది. అండ్ అంతేకాకుండా ఈ గ్లిమ్స్లో మన ఈ మూవీని అభిలాష్ రెడ్డి అనే ఒక డైరెక్టర్ అయితే తీయడం అనమాట. అంతేకాకుండా ఈ మూవీని అయితే మన యూవీ క్రియేషన్ వారు అయితే నిర్మించడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ మూవీ నెక్స్ట్ లో ఉండబోతుందని తెలుస్తుంది అనమాట. అండ్ మన శర్వానంద్ గారు అయితే కొత్త లుక్లో కనిపించబోతుంది. అండ్ ఈసారి పక్క శర్వానంద్ కంబ్యాక్ హిట్ అని చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా ఇలా రాజశేఖర్ రెడ్డి గారు ఒక కొత్త క్యారెక్టర్ లేదా యాక్టింగ్ తను క్యారెక్టర్ అయితే చూడబోతే ఎలా ఉందేమో చూడాలి అనమాట. ఆయన క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లో ఉండబోతుంది అర్థమవుతుంది అనమాట గ్లిమ్స్ చూడబోతే. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్ టైం అనమాట వాళ్ళు యాక్ట్ చేయడం. రాజశేఖర్ గారు కానీ అండ్ శర్వానంద్ గారు వాళ్ళ కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం రాబోతున్నా. మొత్తం వచ్చేసి ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చే బైక్ రేస్కి సంబంధించిన మూవీలా అయితే మనకు అర్థమవుతుంటాయి గ్లిమ్స్ని బట్టి. ఓకే, చూడాలి మరి December 6 వరకు వెయిటింగ్ చేయాలి ఎలా ఉంటుంది ఏంటనేది.